పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హృదయ సమస్య. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము గమనిస్తే 6 నెలలకు ముందు దూతను కలిసిన జకర్యాతో దూతను కలిసిన మరియను ఒక్కసారి మనం పోల్చి చూస్తే, అద్భుతంగా కుమారుడు పుడతాడని గాబ్రియేలు జకర్యాకు చెప్పాడు. తాను తన భార్య పిల్లలను కనే వయస్సు దాటిపోయినప్పుడు అలాంటిది ఎలా జరుగుతుందని జకర్యా అడిగాడు. జకర్యా అవిశ్వాసం గాబ్రియేలును కోపానికి గురిచేసింది. కుమారుని పుట్టుక వరకు అతడు మోగవానిగా ఉండాలని దూత ఆదేశించాడు. ప్రియులారా, మరియా అదే ప్రశ్నను అడిగింది. కానీ గాబ్రియేలు స్పందన మరింత దయాపూరితంగా ఉంది. దేవుడు పక్షపాతి కాడు కనుక వారి ప్రశ్నల వెనుక ఉన్న హృదయ ప్రేరేపణలు వేరువేరని భావించాలి. జకర్యా అవిశ్వాసంతో ప్రశ్నను అడిగాడు. అది నిజంగా విచారణ చేయడం కంటే వెక్కిరించిన మాటగా ఉంటుంది. ప్రియులారా, దూత మాటను నమ్మనందుకు కాకుండా సమాచారాన్ని తెలుసుకోవడానికి మరి అడిగింది. తన వాక్యంలో తన ఆత్మ చేత, దూతల చేత దేవుడు మనకు ఏదైనా చెప్పినప్పుడు ప్రశ్నలు అడగడం తప్పేమి కాదు. అయితే సరైన హృదయ వైఖరి ఉంటే దేవుణ్ణి ప్రశ్నించడం తప్పు కాదు అని ఒక భక్తుడు అంటాడు. ప్రియులారా, మరియా గాబ్రియేలును అడగకపోతే ఈ కుమారుణ్ణి ఎలా కనేది? యోసేపు తన మధ్య జరిగే సహజ కలయిక ద్వారా ఆయన వస్తాడేమో అని భావించేదేమో. ప్రియులారా, అప్పుడప్పుడు ప్రభువు మార్గాలను అర్థం చేసుకోవడం మనకు కష్టం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని మనం వాక్యంలో చూస్తాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాత్రమే ఇచ్చే జ్ఞానం నీకు అవసరం. నీ హృదయం సరైన స్థలంలో ఉన్నంత కాలం ప్రశ్నలు అడిగితే ఆయనేమీ అనుకోడు. కనుక మన హృదయ వైఖరిని బట్టే ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో నీవు తెలుసుకోవడానికి నువ్వు ప్రశ్నించినప్పుడు తప్పక దేవుడు జవాబిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. ఉదయం వెళ్ళి జీవిత ప్రభువా, ఈ రీతిగా మిమ్మల్ని మహిమపరిచే కృపనిచ్చేందుకు నీ స్తోత్రాలు. యేసయ్యా, నేటి మా పనులన్నింటిలో మా దినచర్యలు మీరు తోడుగా ఉండండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయమని తండ్రి, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రతి సమస్యను తొలగించండి.
ఈ క్రిస్మస్ పర్వదినాలలో క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆశీర్వాదాలు, సమాధానం మెండుగా ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.